నమస్తే, నేను జ్యోత్స్న. ములుగులోని సఖీ కేంద్రం నుంచి ఓ బాలిక పారిపోయింది. సఖీ కేంద్రం నుంచి బాలిక పారిపోయినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కన్నాయిగూడెం మండలానికి చెందిన 15 ఏళ్ల బాలిక పోక్సో బాధితురాలు 4 నెలల గర్భవతి కావడంతో గత నెల 11 నుంచి సఖీ కేంద్రంలో ఉంటోంది. మంగళవారం రాత్రి 8:30 గంటలకు కాంపౌండ్ వాల్ ఎక్కి పారిపోయినట్టు సీసీటీవీ ఫుటేజ్ లో తెలుస్తోంది. బాధితురాలి సంరక్షణతో పాటు కదలికలు గమనించాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం విధుల్లో ఉన్న లీగల్ కౌన్సిలర్, మల్టీపర్పస్ వర్కర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే పారిపోవడానికి ముందు సఖీ కేంద్రంలోని ల్యాండ్లైన్ ఫోన్ నుంచి సమీప బంధువైన తన బావకు ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా సఖీ కేంద్రం నుంచి బాలిక కిడ్నాప్ కు గురైనట్టు కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాల్సిన సఖీ కేంద్రం సిబ్బందికి డీడబ్ల్యూఓ తులా రవి మెమోస్ జారీ చేశారు. సాయంత్రం పోక్సో కేసులో నమోదు చేయబడినటువంటి అమ్మాయి మా సఖీ సెంటర్ ద్వారా వెళ్ళిపోయినట్లు మాకు సమాచారం దాదాపు రాత్రి 10:30కు తెలిసినది. ఇటు విషయమై ఆమెపై కిడ్నాప్ కేసు ములుగు పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం జరిగింది. మా స్టాఫ్ కూడా కొంత నిర్లక్ష్యం అనేది మేము గ్రహించినాం. అట్టి విషయమై మేము నోటీస్ కూడా సఖీ సెంటర్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ వారికి నోటీసు కూడా జారీ చేయడం జరిగింది. ఆ నోటీస్ రిప్లై రావడంతోనే కలెక్టర్ గారికి పూర్తి సమాచారం దాని మీద చర్యలు గైకొనుటకు మేము కలెక్టర్ గారికి సమాచారం సమర్పించుతాం. ఇటు విషయమై ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మా చైల్డ్ లైన్ వెల్ఫేర్ సఖీ సెంటర్ అందరూ ఉద్యోగులు ట్రేస్ అవుట్ చేయడానికి, రెస్క్యూ చేయడానికి మేము చర్యలు గైకుంటాం. ములుగులోని సఖీ కేంద్రం నుంచి ఓ బాలిక పారిపోయింది. సఖీ కేంద్రం నుంచి బాలిక పారిపోయినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే కన్నాయిగూడెం మండలానికి చెందిన 15 ఏళ్ల బాలిక పోక్సో బాధితురాలు 4 నెలల గర్భవతి కావడంతో గత నెల 11 నుంచి ఆమె సఖీ కేంద్రంలో ఉంటోంది. డీటెయిల్స్ మనకు నాగేందర్ అందిస్తారు. నాగేందర్, చెప్పండి, ఆ బాలిక ఆచూకీ తెలిసిందా? వివరాలు ఎలా ఉన్నాయి? చూసినా ఇక్కడ పరిస్థితి చూస్తే సఖీ సెంటర్ అనేది అభాగ్యుల కోసం ఏర్పాటు చేసిన సెంటర్. దీనిలో ఎవరు ఒక తండ్రిలాగా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చూసుకోవాల్సిన బాధ్యత అనేది ఉంటది. కానీ ఇక్కడ సఖీ సెంటర్ వల్ల నిర్లక్ష్యం అనేది కొట్టొచ్చినట్టుగా కనపడతా ఉంది. ఏదైతే 4 నెలల గర్భవతి పోక్సో చట్టం కింద వచ్చిన బాధితురాలు ఈమె. ఈ కన్నాయిగూడెం మండలానికి చెందిన 15 ఏళ్ల బాలిక ఈమె సఖీ సెంటర్ లోని గోడ దూసి పారిపోయింది అని అంటే ఇక్కడున్న అధికారులు, ఇక్కడున్న సిబ్బంది నిర్లక్ష్యం అనేది కొట్టొచ్చినట్టుగా కనపడతా ఉంది. ఈమె గత నెల 11వ తేదీన ఈ వసతి ఇక్కడ సఖీ సెంటర్ లో కల్పించడం జరిగింది. అయితే మంగళవారం రాత్రి 3 రోజులైతుంది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాత్రి 8:30 గంటలకు కాంపౌండ్ వాల్ ఎక్కి పారిపోయినట్లు సీసీ ఫుటేజ్ లో ఆధారాలు లభించాయి అధికారులకి, పోలీసు అధికారులకి. అయితే బాధితురాలు ఈ సంరక్షణ కదలికలు గమనించాల్సిన సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే అయిందని చెప్పేసి వాళ్ళ అధికారులు ఫైర్ అవుతున్న పరిస్థితి ఉంది. మంగళవారం విధుల్లో ఉన్న లీగల్ కౌన్సిలర్, మల్టీపర్పస్ వర్కర్ నిర్లక్ష్యమే ఇందుకు కారణమని కూడా అధికారులు చెబుతున్న పరిస్థితి. అయితే ఈ ఏదైతే ఈ బాలిక వాళ్ళ బావకు అక్కడ ల్యాండ్ ఫోన్కి వెళ్ళి ఫోన్ చేసినట్టు తెలుస్తుంది. అసలు ఫోన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉండనే ఉండదు. కానీ అక్కడున్న అధికారుల లాలూచితనం వల్ల ఫోన్ ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళ బావకు ఫోన్ చేసి బావతో వెళ్ళిపోయిందా, ఇక్కడ నిర్లక్ష్యం వీరి పట్ల ఉండడం, ఇక్కడ ఉండడం ఇష్టం లేక పారిపోయిందా, అసలు ఏం జరిగింది అనేది అధికారులు అయితే ఇవాళ దాని మీద దర్యాప్తు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇందులో ఉంచాల్సిన పరిస్థితే అభాగ్యులకి రక్షణ కల్పిస్తూ, తోడు నీడగా ఉండి వారికి అన్ని వసతులు కల్పిస్తూ వారి రక్షణ చూసుకోవాల్సిన బాధ్యత అనేది ఇక్కడ లేకపోవడం, దీని వల్లనే వెళ్ళిపోయినరా లేకపోతే అదే ప్రేమించిన వాళ్ళతోనా లేకపోతే ఎవరితోని ఏమైంది అనేది అయితే తెలియరావడం లేదు. మొత్తానికి అయితే ఈ అమ్మాయి పారిపోవడం అనేది ఎవరు లేరా అంటే బావకి ఎవరికో ఫోన్ చేసింది లైక్ ఇలా చెప్తున్నారు కదా, అంటే తల్లిదండ్రులు కానీ ఎవరు లేరా? సంరక్షణ కేంద్రంలో ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ ఏంటి? అసలు ఈ కేసు వివరాలు ఏంటి? అమ్మాయి మీద లైంగిక దాడి జరిగిందనేది గతంలో కేసు జరిగింది. దాని మీద కోర్టు అతనికి శిక్ష విధించి, పోక్సో చట్టం కింద శిక్ష విధించి ఈ అమ్మాయిని మాత్రం ఈ సఖీ సెంటర్ లో రక్షణ కోసం, షెల్టర్ కోసం ఇక్కడ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఈ
మొన్న మంగళవారం నాడు ఈ ఘటన జరగడం అనేది ఇక్కడ తీవ్ర కలకలం రేపుతా ఉంది. పూర్తి సంరక్షణ చూసుకోవాల్సిన బాధ్యత కలిగిన వీరు నిర్లక్ష్యం చేయడం, ఇంకోటి వాడికి ఫోన్ అందించడం, ఫోన్ తో వేరే వాళ్ళతో మాట్లాడించడం అనేది అది దీని మీద తీవ్ర ఆగ్రహం అయితే పోలీసులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణం అమ్మాయిని కనిపెట్టే విషయం లోపల అయితే 4 బృందాలుగా పోలీసులు విడిపోయి ఆ అమ్మాయిని ఎక్కడుంది కనిపెట్టే పనిలో ఉన్నారు. వీరి మీద కూడా కఠిన శిక్షలు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. రైట్ నరేందర్.